నేను మంచి గుడారములో ఉన్నాను, కానీ దేవుడికి ఆలయము లేదు. దేవుని మందసము ఒక గుడారములో ఉంచబడుతూ ఉంది, ఒక డేరాలో ఉంచబడుతుంది. దేవుని కొరకు నేను ఒక మందిరము కట్టాలా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత సకలమిచ్చిన దేవుడు, ఇన్ని విజయములు ఇచ్చిన దేవుడు, ఇంత గొర్రెలు కాచుకున్న నన్ను రాజసింహాసనం మీద కూర్చోబెట్టిన దేవునికి ఇదిగో మంచి గుడారంలో నేను ఉంటున్నాను, కానీ నా దేవుడు ఒక డేరాలో ఉంటున్నాడు. దేవుని పరిశుద్ధమైన మందసము ఆ డేరాలో నివాసము చేస్తుంది. ఆ డేరా గుడారములో కాదు, ఆయనకు నేను బలమైన మందిరము కట్టవాల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవుడు ఒక ప్రవర్తన పంపించాడు. అతని పేరు నాతాను. అతనితో వాక్యము రిలీజ్ అయి మాట్లాడుతూ ఉంది. నాతాను, దావీదును ఎదుర్కో, ఆయనతో మాట్లాడు. ఇదిగో నేను దేహముతో చేతులతో చేసే అసకృత్యములో నేను ఉన్నాను, కానీ ఏ యొక్క మందిరమును పట్టజాలదు. కానీ ఇదిగో తన ఉద్దేశం మంచిది, కోరిక మంచిది. నేను దాని విషయం కాదు, మొదట తన తరమును స్థిరపరుస్తాను. దేవుని స్తోత్రం. తన వంశమును స్థిరపరుస్తాను. అది కదలని చదలని సింహాసనము నేను వారికి స్థిరపరుస్తాను. తన కుమారుడి ద్వారా నా మందిరాన్ని కట్టించుకుంటా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి ఉన్నతమైన ఆశ, ఉద్దేశము దేవుని కొరకు నీకు ఉన్నదా? ఈ ఉదయ కాలమున ప్రైజ్ ది లార్డ్ వాక్యం సెలవిస్తూ ఉన్నది, నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలులు దయచే దేవుడు. దావీదు ఉన్నతమైన ఉద్దేశముతో దేవుని దగ్గరకు వచ్చాడు, మంచి అనుభవంతో చెబుతున్నాడు.